హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో మీరందరూ కూడా చాలా బాగుండాలని అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి టోటల్గా ప్యాకింగ్ గురించి అన్నమాట. మామయ్య వాళ్ళు ఫ్లోరిడాలో డిజ్నీ వరల్డ్కి వెళ్తున్నారు. సో ఆ ట్రిప్ ప్లాన్ చేశారు. సో దాని బేస్ పరంగా మా మరదలకి తెలియకుండా సర్ప్రైజ్గా మేము ప్యాకింగ్ వ్లాగ్ చేస్తున్నాము. సో ఇట్స్ నియర్లీ అబౌట్ 7 days ఆఫ్ ట్రిప్ అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది చెక్ ఇన్ బ్యాగ్ అన్నమాట. యాక్చువల్లీ మేము ఒకటే చెక్ ఇన్ బ్యాగ్ పెట్టినాం, మిగతా అన్ని బ్యాక్ ప్యాక్స్ క్యాబిన్స్లో మేమంతా కవర్ చేయాలి. అండ్ ఇది మా మదర్కి సర్ప్రైజ్ బర్త్డే ట్రిప్ అన్నమాట. తనకి చాలా ఫేవరెట్ ఈ డిజ్నీ వరల్డ్ అనేది. సో తను ఒక డ్రీమ్ అన్నమాట. యాక్చువల్లీ ఇది తీసుకెళ్ళడం కూడా ఎన్ని రోజుల నుంచి యాంగ్జైటీ కొద్దీ వెయిట్ చేస్తుంది. సో తనకి తెలియకుండా మేము తన ప్యాకింగ్ కూడా చేసి మా ప్యాకింగ్ కూడా చేసుకుంటున్నాము. సో చెక్ ఇన్ బ్యాగ్ అనమాట. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. అండ్ తీరా చూస్తే దాని బట్టలే ఇంకొన్ని ఉన్నాయి. లిటరల్లీ 25 pairs ఆఫ్ బట్టలు ఉన్నాయి ఫర్ ఓన్లీ 7 days. మార్నింగ్ 7 pairs, నైట్ 7 pairs, నైట్ వేర్ 7 pairs అదన్నమాట. ఇంకో ఇది దాని బర్త్డే కోసం మా అక్కయ్య తెచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇది. సో పింక్ అంటే తనకు చాలా ఇష్టం. సో అందుకే ఈ పింక్ బ్యాగ్ అంటే పింక్ తీసుకొచ్చేసింది. దాని ఫేవరెట్ డిజ్నీ వరల్డ్కి విత్ పింక్ బ్యాగ్ తోటి వెళ్తుంది అన్నమాట మహారాణి. చూడాలి ఇంకా ఏం చేస్తుందో అక్కడ. సో ఇన్ని బట్టలు ఉన్నాయి. అండ్ ఇంకా బెడ్లో చూసినా కూడా ఆల్మోస్ట్ దానియే ఉంటాయి బట్టలు. ఇంకో ఈ క్యాప్, ఆ డ్రెస్సెస్ అన్నీ దానియే ఆల్మోస్ట్. ఏదో అక్కడక్కడ మామయ్య అక్కయ్యే కనిపిస్తాయి, అంతే తప్పించి ఆల్మోస్ట్ కవర్ చేసింది అదే. సో ఇంకా ప్యాకింగ్, ఇవన్నీ ప్యాకింగ్ ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎండ్లో ఏది పెట్టాలి, ఏది పెడితే ఎంత తక్కువ అవుతుంది చెక్-ఇన్లో అనేసి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మన ట్రిప్లో చాలా తక్కువ చెక్-ఇన్ బ్యాగ్లో మనం వెయిట్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి సో మనకి చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు పట్టాలి కాబట్టి ఒక టిప్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే అది మీ ట్రిప్స్లలో యూజ్ చేసుకోండి. అదేంటంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా డ్రెస్, సో దాన్ని నార్మల్గా దగ్గరకని ఇట్లా ఫోల్డ్ చేసి రోల్ చేసి పెట్టేస్తే ఇట్లా చాలా తక్కువ. ఇంకా చిన్నగా అయితే మీరు ఇంకా చిన్నగా కూడా రోల్ చేసుకోవచ్చు. రోల్ చేసుకొని ఇలా పెట్టుకుంటే చాలా ఎక్కువ బట్టలు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మీరు ఒక టిప్ లెక్క యూజ్ చేసుకోండి. ఇలా రోల్ చేయాలన్నమాట. ఇలా అయ్యాక నియర్లీ 15 pairs పట్టినాయి. ఇందులో మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ 15 pairs కాక 15 pairs ఉన్నాయి ఈ బ్యాగ్లో. సో అదన్నమాట. ఎందుకంటే మనకి ఇంకో ఆప్షన్ లేదు, చెక్-ఇన్లో పెట్టరాదు, అందుకే బ్యాక్ ప్యాక్లో సో ట్రిప్స్లలో మనం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ పాటిస్తే బెటర్. ఎందుకంటే ఫర్దర్గా మనకేం ప్రాబ్లం కాకుండా. సో అట్లా నాకంటూ కొన్ని అనిపించినా నేను మీకు చెప్తాను. ఫస్ట్లీ ఏంటంటే సన్ గ్లాసెస్. సో మనం సన్ నుంచి ప్రొటెక్షన్ కావడానికి మనం సన్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు. ఇది కొంచెం సోకులని అనుకోకండి, ఇది మ్యాండేటరీ. కొంచెం ఇక్కడనైతే ఇండియాలో అవి సోకులే, ఇక్కడనైతే ఇంకా మ్యాండేటరీ. ఇంకా సన్ స్క్రీన్ అన్నమాట. మన ఫేస్కైనా బాడీకైనా సన్ స్క్రీన్ అవసరం, ఇది పక్కా. అండ్ ఇంకొకటి కాటన్. మనం ప్లేన్లో వెళ్తున్నాం కాబట్టి ఆ సౌండ్, ఒకవేళ మీకు ఆ సౌండ్ ఇరిటేషన్ అనిపిస్తే ఈ కాటన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఇది ఫేస్ సన్ స్క్రీన్ అన్నమాట. సో ఇది బాడీ కోసం సన్ స్క్రీన్ ప్లస్ సన్ గ్లాసెస్ ప్లస్ కాటన్, ఇవి నాకు ఇంపార్టెంట్ అనిపించినాయి. ప్లస్ మనం ఫ్లోరిడా ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి హ్యాట్ మస్ట్ అన్నమాట. సో
ఒకవేళ ట్రిప్లో కనుక చిన్నపిల్లలు ఉంటే ఇవి మాత్రం మ్యాండేటరీ, ఎందుకంటే మనం వాటర్ రైడ్స్ ఏవి ఆడినా లేకపోతే స్విమ్మింగ్ పూల్లో ఆడినా కానీ ఈ స్విమ్ గాగుల్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది మీరు ఇవి ఆప్షనల్గా యూజ్ చేసుకోవచ్చు, లైక్ మ్యాండేటరీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇండియా లాగా వెదర్ ఇక్కడ ఉండదు కాబట్టి అక్కడ మనకి వింటర్ సీజన్లో ఎట్లనైతే బాడీ మొత్తం డ్రై అయిపోతుందో ఇక్కడ కంప్లీట్గా మనకి ఎప్పుడు డ్రై అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం మాయిశ్చరైజర్గా ఎప్పుడు ఉంచుకోవాలి కాబట్టి సో ఇవి మాయిశ్చరైజర్స్ అన్నమాట. క్రీమ్స్, సో క్రీమ్స్ ఇవి చిన్న చిన్న ఉంటాయి, మనం ఇంకా మన క్యారీ ఆన్ బ్యాగ్లో వేసుకోవచ్చు, ఎటైనా ట్రిప్స్కి వెళ్తే సైట్ సీయింగ్కి పోయినా వేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి క్లెన్జింగ్ వైప్స్. సో ఇవైతే ఇంకా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన డే టైంలో మనం సైట్ సీయింగ్కి వెళ్తే అక్కడ ఫుల్ డస్ట్లో మనం మొత్తం తిరుగుతూనే ఉంటాం. సో అట్లనే ఉంటాయి మన ఫేసెస్, కొంచెం ఇంకా నీట్గా మంచిగా కనిపించడానికి ఈ వైప్స్ అన్నమాట. అండ్ ఇంకేమున్నాయి, యా అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది. హ్యాట్స్ మ్యాండేటరీ, క్రీమ్స్ మ్యాండేటరీ, పర్ఫ్యూమ్స్ ఆప్షనల్. సో ఇంకా మనం చాలా తిరుగుతాం కాబట్టి సైట్ సీయింగ్ అయినా వాటర్ రైడ్స్ అయినా డిజ్నీ వరల్డ్లో చాలా రైడ్స్ ఉంటాయి అంటారు, నాకైతే అసలు ఏం ఐడియా లేదు. బట్ ఎనీహో మనం ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి ది మస్ట్ అండ్ షుడ్ ఫేస్ వాష్ అన్నమాట. ఇక్కడ మన ఇండియా లాగా నార్మల్గా సోప్స్ ఉండవు, ఏమన్నా అంటే షవర్ జెల్స్, ఫేస్ వాష్లు, స్క్రబ్స్ ఇవే ఉంటాయి. సో మన డర్ట్ నార్మల్గా మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇదే ఫేస్ వాష్ అన్న వాడుకోవాలి, లైక్ బాత్ చేసేటప్పుడు మాత్రం షవర్ జెల్స్. అండ్ ఇది స్క్రబ్ అన్నమాట, ఇది షవర్ జెల్. సో మనం నార్మల్గా ఇండియా లాగానైతే ఇక్కడ సోప్స్ యూజ్ చేయం కాబట్టి ఇక్కడ షవర్ జెల్సే వాడతాం, సపరేట్గా ఉండాలి అని అనుకుంటాను. నేను వాడేది మాత్రం ఇది. సో ఇదన్నమాట. అండ్ ఇంకొకటి ఇది ఫేస్ వాష్, దిస్ ఈజ్ ద ఫేస్ వాష్. అండ్ ఇది స్క్రబ్. అన్నీ డిఫరెంట్ ప్రోడక్ట్సే, ఏది సపరేట్గా అంటూ ఏం లేదు. అండ్ ఇవన్నీ మనం ఇండియాలో నార్మల్గా ఒక సోప్ పెట్టుకుంటే అయిపోతుంది, కానీ ఇక్కడేమో ఇవన్నీ వాడాల్సి వస్తుంది, షవర్ జెల్ కానీ ఫేస్ వాష్ కానీ. అండ్ ఇది స్క్రబ్ ఏంటంటే మనం బయట తిరగడానికి చాలా తిరుగుతాం కాబట్టి ఫుల్ డస్ట్ అనేది మన లోపల నిండిపోతుంది ఇట్లా. సో ఫేస్ వాష్ పెడితే అది నార్మల్గా పైన ఉన్నది తీసేయచ్చు, కానీ ఈ స్క్రబ్ యూజ్ చేస్తే లోపల ఉన్న డర్ట్ అంతా క్లీన్ చేస్తుంది అన్నమాట. సో దానికోసం అని స్క్రబ్. ఇంకా ఇవి జ్యువెలరీ, యా మనం పోయేది ఫస్ట్ రెడీ అయ్యి ఫోటోలు దిగడానికి కాబట్టి ఈ జ్యువెలరీ మ్యాండేటరీ, ఇయర్ రింగ్స్ అయినా అవ్వైనా. సో దిస్ ఈజ్ ద షాంపూ. ఓకే, ఇది జ్యువెలరీ బాక్స్ అన్నమాట. సో ఇది నాకు అసలు ఇండియాలో ఎక్కడ కనిపించలేదు, ఇక్కడనైతే ఇట్లా పార్టీషన్స్ వేసి వస్తున్నాయి. ఇది మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి, మేబీ అవైలబుల్గా ఉంటుందేమో, లైక్ సపరేట్గా. ఇప్పుడు ఒకవేళ చైన్స్ అన్నీ ఒకటే బాక్స్లో వేస్తే అంతా స్టక్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ తీయడానికి మనం ట్రిప్లో పోతేనైతే అంత ఆగం ఉంటుంది, మళ్ళీ ఇంకా గుంజితే ఒక చైన్ పోయి ఇంకో చైన్ దిగుతుంది అన్నమాట. అందుకే ఇట్లా సపరేట్ వేసుకుంటే మనకి ఎప్పటికైనా చాలా బెనిఫిట్. సో అట్లా ఇవి చైన్స్ అన్నమాట. అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ కూడా, లైక్ ఇలా ఇయర్ రింగ్స్. అండ్ ఇవి, సో అన్నీ సపరేట్గా. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఇది వన్ సైడ్ ఇట్లా ఇట్లా రొటేట్ చేస్తే ఇది ఇంకొక సైడ్ అన్నమాట. ఇందులో కూడా పార్టీషన్స్ ఉన్నాయి, కానీ ఇదేమంత ఫిల్ కాలేదు, ఒక్క దాంట్లోనే ఫిల్ అయిపోయింది. యా లైక్ మనం ట్రిప్కి వెళ్తాం కాబట్టి అక్కడ అసలు ఏం తింటామో అసలు ఏం కూడా ఐడియా ఉండదు కదా. సో అక్కడ నాన్ వెజ్ తినొచ్చు, ఏదైనా తినొచ్చు, అది మన పనులలో ఇరుకొచ్చు, చెప్పలేము. సో అందుకని ఫ్లాజర్స్ యూజ్ చేస్తానంట. నాకు కూడా ఇప్పుడే తెలిసింది మనం ఇవి యూజ్ చేస్తామని, ఎందుకంటే మన ఇండియాలో టూత్ పిక్స్ ఉంటాయి కాబట్టి మనం అవే లైక్ యూజ్ చేస్తాం కదా, ఈవెన్ రెస్టారెంట్లో కూడా అవే ఉంటాయి, కానీ ఇక్కడ ఈ ఫ్లాజర్స్ యూజ్ చేస్తారంట. నేను చూపిస్తాను మీకు, రండి. యా ఇది ఫ్లాజర్స్. సో ఇట్లుంటుందంట. సో యా దీన్ని ఫ్లాస్ అంటారంట. ఒక్కదానైతే ఫ్లాస్, మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ఫ్లాజర్స్. సో ఇది లగేజ్. పింక్ బ్యాగ్ అని అనుకున్నాం, కానీ దాని డైమెన్షన్స్ క్యాబిన్కి అసలు సెట్ అవ్వక వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు. పాపం అది చాలా బాధపడి ఉండే.
సో అలా వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిపోయింది. నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు మీ ట్రిప్స్లలో యూజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ స్టోరింగ్. బాయ్.